గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి. అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి. కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే. ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు. నేను తింటలేదు, నా లోపల ఉన్న వైశ్వానరాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు. మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః